నమస్తే. ఈరోజు బీ5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమం కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గత సంవత్సరం నుంచి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీంద్రరావు గారు మరుగున పడుతున్నటువంటి కళల్ని వెలికి తీయడంలో ముందుండి ఎంతోమంది కళాకారులు తయారు చేసిన ఘనత అతనికే దక్కింది. మరి అలాగే ఒకే సంవత్సరంలో 30 నాటకాలు ప్రదర్శింపజేసి అలాగే హైదరాబాద్ త్యారాయగాన సభ, సిర్పూర్ గుట్ట, బాసర, బొమ్మెర ఇట్లాంటి ప్లేస్లలో కూడా అతని సంస్థ ద్వారా నాటకాలు ప్రదర్శింపజేశాడు. మరి ఎంతోమంది కళాకారులు తయారు చేసినటువంటి ఘనత మన రవీంద్రరావు గారికి దక్కింది. మరి 70 ఏళ్ళ వయసులో కూడా అతనికి ఇంత ఉత్సాహం ఉంది అని అంటే కళాకారులు నిజంగా చేసినటువంటి పుణ్యం అనిపిస్తుంది. మరి అలాగే వారి కోరికలు ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్క కళాకారుని కూడా అతను చిరునవ్వుతో పలకరిస్తూ అందరికీ ఆప్యాయతను మన్నలుగా ఉన్నటువంటి ఈ రవీంద్రరావు గారికి అతని గురించి మనం ఎంత చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది. మరి అలాగే ఈయన సేవలు గుర్తించి అటు ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అనేక అవార్డులు కూడా ఇతనికి ప్రకటించడం జరిగింది. అలాగే ఇటీవలే ఎన్టీఆర్ అవార్డు కూడా మన జనగామలో హైదరాబాద్ వారు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. తర్వాత ఈ నెల 4వ తారీఖున ఎస్వి రంగారావు అవార్డు కూడా ఇతను తీసుకోబోతున్నాడు. మరి ఇతని వెంట ఇతనికి ఉన్నటువంటి కళాకారులు ఇతని అందరితో కలిపి సుమారు 25 మందితోటి ఇతను అక్కడికి కాకినాడ వెళ్ళడం జరుగుతుంది. మరి కాకినాడ కోసం ప్రతి వారు కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చి అతనితో వెన్నంటూ ఉండి కళాకారులు ప్రతి వారు కూడా ఇతని వెంట ఉంటూ ఇంకా కళలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే మరియు వారు ఏమంటున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునేది నామాల సిద్ధులు గారి వాయిస్లో విందాం. ఏమంటారు? ముందుగా కళాకారులందరికీ నా యొక్క కళాభివందనములు. ముఖ్యంగా మా నెల్లుట్ల రవీంద్రరావు గారు ఇటీవల కాలంలో ఎన్టీఆర్ అవార్డును అందుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ముందుగా కళాకారులందరికీ నా యొక్క కళాభివందనములు. నా యొక్క పేరు నామాల సిద్ధులు గౌడు, వడ్లకొండ గ్రామం, జనగామ. మా యొక్క నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులైన నెల్లుట్ల రవీంద్రరావు గారికి ఇటీవల కాలంలో ఎన్టీఆర్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా రేపు వచ్చే నెల 4వ తారీఖున కాకినాడలో విఎస్ఆర్ అవార్డు రావడం కూడా చాలా గొప్ప విషయం. ఈ వయసులో కూడా అతను కళలను కాపాడాలని, కళలను అభివృద్ధి చేయాలని, అంతరించిపోతున్న కళలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నెల్లుట్ల ఫౌండేషన్ స్థాపించి ఒకే సంవత్సరంలో 30 నాటకాలను ప్రదర్శింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆ ప్రదర్శనలో మేము కూడా చాలా ప్రోగ్రాంలు వేయడం జరిగింది. త్యాగరాయ గానసభలో కానివ్వండి, రవీంద్ర భారతిలో, చిల్పూరు దేవస్థానంలో, అలాగే మా జనగామలో కూడా మేము పాండవోద్యోగంలో, శ్రీకృష్ణ రాయబారంలో మేము చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా మా నెల్లుట్ల రవీంద్రరావు గారికే చెందుతుంది. అదేవిధంగా ఈ కళలను కాపాడాలని ఎంతోమంది కళాకారులను తయారు చేస్తున్న మా నెల్లుట్ల రవీంద్రరావు గారికి మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కళలను కాపాడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు బీ5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమం కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గత సంవత్సరం నుంచి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీంద్రరావు గారు మరుగున పడుతున్నటువంటి కళల్ని వెలికి తీయడంలో ముందుండి ఎంతోమంది కళాకారులు తయారు చేసిన ఘనత అతనికే దక్కింది. మరి అలాగే ఒకే సంవత్సరంలో 30 నాటకాలు ప్రదర్శింపజేసి అలాగే హైదరాబాద్ త్యారాయగాన సభ, సిర్పూర్ గుట్ట, బాసర, బొమ్మెర ఇట్లాంటి ప్లేస్లలో కూడా అతని సంస్థ ద్వారా నాటకాలు ప్రదర్శింపజేశాడు. మరి ఎంతోమంది కళాకారులు తయారు చేసినటువంటి ఘనత మన
రవీంద్రరావు గారికి దక్కింది. మరి 70 ఏళ్ళ వయసులో కూడా అతనికి ఇంత ఉత్సాహం ఉంది అని అంటే కళాకారులు నిజంగా చేసినటువంటి పుణ్యం అనిపిస్తుంది. మరి అలాగే వారి కోరికలు ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క కళాకారుని కూడా అతను చిరునవ్వుతో పలకరిస్తూ అందరికీ ఆప్యాయతను మన్నలకు ఉన్నటువంటి ఈ రవీంద్రరావు గారికి అతని గురించి మనం ఎంత చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది. మరి అలాగే ఇతనికి ఈయన సేవలు గుర్తించి అటు ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అనేక అవార్డులు కూడా ఇతనికి ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ఇటీవలే ఎన్టీఆర్ అవార్డు కూడా మన జనగామలో హైదరాబాద్ వారు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. తర్వాత ఈ నెల 4వ తారీఖున ఎస్వి రంగారావు అవార్డు కూడా ఇతను తీసుకోబోతున్నాడు. మరి ఇతని వెంట ఇతనికి ఉన్నటువంటి కళాకారులు ఇతని అందరితో కలిపి సుమారు 25 మందితోటి ఇతను అక్కడికి కాకినాడ వెళ్ళడం జరుగుతుంది. మరి కాకినాడ కోసం ప్రతి వారు కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చి అతనితో వెన్నంటూ ఉండి కళాకారులు ప్రతి వారు కూడా ఇతని వెంట ఉంటూ ఇంకా కళలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే మరియు వారు ఏమంటున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునేది నామాల సిద్ధులు గారి వాయిస్లో విందాం. ఏమంటారు? ముందుగా కళాకారులందరికీ నా యొక్క కళాభివందనములు. ముఖ్యంగా మా నెల్లుట్ల రవీంద్రరావు గారు ఇటీవల కాలంలో ఎన్టీఆర్ అవార్డును అందుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కళలను కాపాడాలని కూడా నేను కోరుకుంటున్నాను.